2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీ విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ 19వ ఎడిషన్ తో బిజీ కానున్నారు. ఈ నెల 28న ఈ మెగా ఈవెంట్ కు తెరలేవనుంది. ఇక ఈ ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత టీమిండియా జూన్ 6వ తేదీ నుంచి 20 మధ్య ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒక టెస్టు 3 వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్ 8 దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అయితే కొత్త కెప్టెన్ ఎవరనేది జూన్ లో టీమిండియాతో జరగబోయే సిరీస్ తో నియమిస్తామని ఐర్లాండ్ క్రికెట్ డైరెక్టర్ చెప్పాడు. కాగా గత 7 ఏళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్ లో 3 సార్లు పర్యటించింది. 2018, 22, 23లో టీమిండియా ఐర్లాండ్ కి వెళ్లింది. అయితే జూన్ లో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందుగా ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ఉంటుంది. దీంతో ఐర్లాండ్ టూర్ తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారనుంది. ఈ క్రమంలోనే అభిమానులు కూడా ఈ ఏడాదంతా క్రికెట్ పండగేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్ గా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.